హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరలా భారతి. ఈరోజు రెసిపీ వచ్చి మనం గోధుమ పిండితోటి బొబ్బట్లు తయారు చేసుకుంటున్నాం. అదంటే పప్పులు నానబెట్టకుండా రెడీమేడ్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే బొబ్బట్లు ఇవి. ఆల్రెడీ నేను బొబ్బట్లు ఎలా చేయాలో చిలకడ దుంపతో బొబ్బట్లు చేశాను, పప్పుతో బొబ్బట్లు చేశాను. ఇది పప్పులు నానబెట్టకుండా రెడీమేడ్గా అప్పటికప్పుడు చేసుకునే బొబ్బట్లు ఇవి. ఎలా చేయాలో మనం ఉగాదికి ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. వచ్చే ఉగాదికి ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకుందాం. చిటికెడు సాల్ట్ వేసుకుందాం. 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. పసుపు, 1 చిటికెడు బేకింగ్ సోడా. ఎందుకంటే మనం అప్పటికప్పుడు తయారు చేసుకుంటే ఇది బేకింగ్ సోడా వేసుకుంటే తొందరగా అయిపోద్ది. నేను వీడియో కోసం తొందరగా తయారు చేయడానికి బేకింగ్ సోడా వేస్తున్నాను. మీరు స్కిప్ చేసుకుని ఉదయం 1-2 గంటల ముందు కలుపుకుంటే మనం ఇది చేసుకునే ముందు ఇవి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. నేను సాఫ్ట్గా రావడం గురించి బేకింగ్ సోడా వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ముందు ఇవన్నీ కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. పిండిలా రఫ్ చేస్తూ కలుపుకుంటే అన్నీ కలుస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా మెత్తగా కలుపుకోండి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను నేను. మళ్ళీ ఒకసారి తీసుకుని బాగా పిసికితే మనకి సాఫ్ట్గా అవుతుంది పిండి. ఇప్పుడు మూత పెట్టి పక్క పెట్టేద్దాం. ఇప్పుడు కోవా తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 2 స్పూన్లు వాటర్ వేస్తే మనకి కోవా అంటుకోకుండా వస్తుంది. నేనైతే 1/2 లీటరు ఫుల్ మిల్క్ క్రీమ్ది 1/2 లీటర్ తీసుకుంటున్నాను. ఇవి పాలు దగ్గర పడేదాకా మనం ఇలా కలుపుతూ ఉండాలి. స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బొబ్బట్టుకి మనం ఏంటంటే శనగపప్పుతో మనం చేసుకుంటాం కదా, ఆ ఫ్లేవర్ రావడానికి 1-2 స్పూన్లు నేతిలో వేయించుకుంటే శనగపిండి బాగుంటుంది. దీన్ని మనం కోవాలో వేసుకుందాం. కోవా బొబ్బట్టు అయితే సూపర్గా వస్తుంది. ఇది మన పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే వాసన తెలుస్తుంది. వేగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా వేగాలి. దగ్గరుండి వేపుకోకపోతే మాడిపోద్ది. ఇలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇలా చాలు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5 యాలకులు దంచుకుందాం. దంచిన యాలకుల్ని ఇందులో వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్. అప్పటికప్పుడు దంచుకుంటేనే బాగుంటుంది బొబ్బట్టుకి ఎప్పుడుని. తర్వాత ఒక 3 స్పూన్లు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. దాకా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం వేయించుకున్న శనగపిండి ఇది కూడా వేసుకుందాం.
ఇది కొంచెం దగ్గర పడ్డాక ఒక 100 గ్రాములు బెల్లాన్ని ఇలా మెత్తగా చేసుకుని వేసుకుంటే, ఇప్పుడు బెల్లం వేసాక మళ్ళీ కొంచెం లూజ్ అవుతుంది పిండి, కలుపుకుంటూనే ఉండాలి. ఇలా దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఎక్కువగా పిండి కలుపుకుంటే దాన్ని బట్టి మీరు కొలతలుగా తీసుకోండి. నేనైతే 200 గ్రాములు తీసుకున్నాను గోధుమ పిండి. బెల్లం ఇష్టం లేకపోతే పంచదారతోటైనా చేసుకోవచ్చు, మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేను గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాను. ఇలాగా అన్నాక ముద్ద కట్టేసుకుని మనం ఫ్యాన్ గాలి కింద కొంచెం ముద్దగా అయ్యాక ఫ్యాన్ కింద చల్లారబెట్టేసుకుంటే తొందరగా అయిపోద్ది. ముద్ద కట్టాక చూపిస్తాను. ఇప్పుడు ఒక చిన్న స్పూన్తో నెయ్యి వేసుకుంటే లాస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందాం. లాస్ట్లో ఒక 2-3 స్పూన్లు కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో నేను తయారు చేసుకున్న కొబ్బరి ఇది ఇప్పుడు అలాగే తయారు చేసుకుని ఉంచుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొబ్బరి వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది. బొబ్బట్టు అలాగే తింటారు. ఒక్కొక్కరు, నాకైతే బొబ్బట్టు ఇలాగే వేస్తాను నేను. బొబ్బట్లో కొంచెం కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది. చూసారా ముద్ద కట్టేసింది కదా, చాలు. చల్లారాక కోవా అయితే ఇలా వచ్చింది. ఇది మనకి శనగపప్పుతోటి ఉడకబెట్టుకుంటే శనగపప్పు ఎలా వస్తుందో అలా వచ్చింది కదా. టేస్ట్ కూడా అంతే ఇదిగా ఉంటుంది మన శనగపిండి వేయడం వల్ల. దీన్ని మళ్ళీ ఒక్కసారి మనం ఇలా మదాయించుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ అంతా పిండి తీసుకుని, ఈ పిండి అంతంటే ఇలాగే నిమ్మకాయ అంతా చేసుకుని మనం తర్వాత ఇది కూడా మనం ఏ సైజు అయితే తీసుకున్నామో అదే సైజు ఇది తీసుకుని మనకి చేతికి అంటుకుంటే నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని, ఇది కూడా ఈ సైజే తీసుకుని ఎలా చేయాలో చూపిస్తాను. ముందు గోధుమ పిండి తీసుకుని పాల కవర్ మీదన్నా చేసుకోవచ్చు. నేనైతే బటర్ పేపర్ తీసుకున్నాను. ఇలాగా లోపల పిండి పెట్టాక, లోపల పూర్ణం పెట్టాక, కోవా పెట్టాక ఇలాగ స్టఫింగ్ చేసుకోవాలి. ఈ సైజు ఉండలు తీసుకుని మొత్తం అన్నీ ఇలాగే చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుందాం. నేతితోటి కాల్చుకుంటే బాగుంటాయి బొబ్బట్లు. ఇది మంట అడ్జస్ట్ చేసుకుంటూ తిరగమరగా కాల్చుకుంటే బాగుంటుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోండి.
కోవా బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది. ఇది సేమ్ బొబ్బట్లాగా ఉంటుంది, ఇంకా టేస్ట్గా కూడా ఉంటుంది. దీంట్లో వేసినవన్నీ మీరు చూసారు కదా, స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది. మనం వచ్చే ఉగాదికి ఈ బొబ్బట్లు చేసుకుని ఎంజాయ్ చేయండి. తొందరగా అయిపోతుంది. పిండినది నానబెట్టుకోవడాలు, పప్పులు నానబెట్టుకోవడాలు అవ్వకుండా చక్కగా ఈజీగా చేసేసుకుని మామిడికాయ పులిహోర చేసుకుని బొబ్బట్లు చేసుకుంటే చాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ నెయ్యి వేసుకుని వేడివేడిగానే తినాలి. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి బొబ్బట్లు.